తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కర్రిగుట్టలో దండకారణ్య ప్రాంతంలో 20 రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వనమా శివ అందిస్తారు. శివ, చెప్పండి, కర్రిగుట్టలో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రిగుట్టలలో గత 20 రోజులుగా భారీ స్థాయిలో బాంబుల మొత్తంతో దద్దరిల్లుతున్నాయి. మావోయిస్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కాగార్ను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లాకు సమీపంలో ఉన్న గుంజుపర్తి, ఇటిగుండ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కర్రిగుట్టలలో భారీ ఎన్కౌంటర్ నిన్న చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 22 మంది చనిపోయినట్టు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి నిన్న ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ కర్రిగుట్టల్లోని అగ్రనేతలంతా తలదాచుకుంటున్నారన్న సమాచారం అందడంతో వేల సంఖ్యలో భారీ స్థాయిలో మన కర్రిగుట్టలలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బలగాలు ఎప్పటికప్పుడు ఆ కర్రిగుట్టలకు వెళ్లి ఇచ్చేస్తున్నారు. వేల సంఖ్యలో సిఆర్పిఎఫ్ బలగాలు వీళ్ళందరూ కూడా ఈ కర్రిగుట్టల ప్రాంతంలో కొంపును నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఇంకా చాలా మంది అగ్రనేతలు అక్కడ తలదాచుకున్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి నిన్న ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఆర్పిఎఫ్ 141, 151, 251 ఈ బెటాలియన్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న కమాండెంట్ స్థాయి అధికారులు మొత్తం కూడా కర్రిగుట్టలో దృష్టి వేసుకొని ఎప్పటికప్పుడు ఇక అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ కుంబింగుకు వెళ్లిన జవాన్ల అయితే శివ, ప్రస్తుతం ఇక్కడ కర్రిగుట్టలో ఎప్పుడు శివ ఆపరేషన్ కగార్ వల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అక్కడ ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా? మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? ప్రస్తుతం జరుగుతున్న కర్రిగుట్టల ఆపరేషన్ ఏదైతే కొమ్మింగ్ బలగాలు ఉన్నాయో చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో భద్రాద్రి జిల్లా మొత్తం కూడా బార్డర్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండటంతో అంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడ ఉన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ ఇతర బెటాలియన్ 141 ఈ బెటాలియన్ అంతా కూడా ఎప్పటికప్పుడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ టైంలో ఏం జరుగుతుందన్న కానీ ఏది జరిగినా కానీ సిద్ధంగా ఉండేటట్టు ఇక్కడ బలగాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. శివ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? దాని గురించి ఒకసారి మీరు సమాచారం ఇస్తారా? సరిహద్దు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ఈ కర్రిగుట్టల ప్రాంతంలో ఉన్న ఏదైతే బేస్ క్యాంపుల దగ్గర ఉన్న ఈ తాజా గిరిజన గ్రామాలు ఉన్నాయో అక్కడ వాటన్నిటిని గత 20 రోజుల ముందే పోలీసు అంటే బలగాలు ఖాళీ చేయించడం జరిగింది. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అయితే వాళ్ళకి సాధారణంగా అన్ని వసతులు సిఆర్పిఎఫ్ బలగాలు ఏర్పాటు చేశాయని తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ ప్రాంతము మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ ఉన్న గిరిజనులు కూడా ఎప్పుడేం జరిగినా బయటికి రావడానికి సిద్ధంగా ఉండి వీళ్ళు అధికారులు కొంతమందిని బలవంతంగా ఖాళీ చేయించారు. కొంతమందిని వాళ్ళంతటా వాళ్ళు వెళ్లేటట్టు కూడా ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం కూడా గిరిజన గ్రామాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. రైట్.